నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. గర్భిణీ స్త్రీలలో షుగర్ రావడానికి కారణం ఏంటి? ఒకసారి షుగర్ వస్తే ఇక జీవితాంతం అదే ఉండిపోతుంది. ముందుగా అసలు షుగర్ రావడానికి మనకి అందరికీ చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హార్మోన్ అనమాట. మనం ప్రెగ్నెన్సీ రావటం అనేది ఒక ఓషన్ ఆఫ్ హార్మోన్స్. లోపల బాడీలో చాలా మార్పులు జరుగుతాయి, రకరకాల కొత్త హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్స్ అన్నిటికీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కాజ్ చేస్తాయి. అంటే షుగర్ని పెంచేటటువంటి విధంగా అవి పనిచేస్తాయి అన్నమాట. సో అంతకుముందు షుగర్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు లేదా షుగర్ వచ్చేటువంటి లక్షణాలు కనుకుంటే ఈ హార్మోన్స్ని ఇన్సులిన్కి ఆపోజిట్గా, సో మనకి ఇన్సులిన్ ఏమో షుగర్ని తగ్గించేటువంటి హార్మోన్స్, మిగిలిన హార్మోన్స్ షుగర్ని పెంచేటటువంటి హార్మోన్స్. ఈ అసమతుల్యత ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్స్ పెరుగుతాయి. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి షుగర్ నార్మల్కి వస్తుంది. కానీ ఇది ఎవరిలో సాధ్యం? ఎవరికైతే షుగర్ వచ్చిందో, ప్రెగ్నెన్సీ అప్పుడే షుగర్ వచ్చింది, అంతకుముందు షుగర్ లేదు, ఆ వచ్చిన షుగర్ కూడా చాలా మైల్డ్గా ఉంది, లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 6 నెలలప్పుడు 7 నెలలప్పుడు వచ్చింది, వాళ్ళకి మానేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మొదటి 3 నెలల్లోనే షుగర్ వచ్చింది, చాలా ఎక్కువ ఇన్సులిన్ డోస్ వాడాల్సి వస్తుంది, ప్రెగ్నెన్సీ రాకముందే షుగర్ ఉంది, లేదా ప్రెగ్నెంట్ కాకముందే వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత కూడా ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. ఏ ఇన్సులిన్ వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో సేమ్ మన టైప్ 1 డయాబెటీస్ లాగా రోజుకి 4 సార్లు ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది, హైయెస్ట్ మనం వాడేటటువంటి ఇన్సులిన్. కొంతమందిలో ఒకసారి ఇచ్చినా సరిపోతుంది, 2 సార్లు ఇచ్చినా సరిపోతుంది. సో ఏ రకం ఇన్సులిన్ వాడుతున్నాం, ఎన్నిసార్లు వాడుతున్నాం అనేది ఆ ప్రెగ్నెంట్ పేషెంట్ యొక్క షుగర్స్ని బట్టి రోజుకి 6 సార్లు మానిటర్ చేసి, తినకముందు, తిన్న తర్వాత, మధ్యాహ్నం అట్లా తినకముందు, తిన్న తర్వాత, సాయంత్రం తినకముందు, తిన్న తర్వాత మానిటర్ చేసి దాని ప్రకారం డిసైడ్ చేస్తాం. డెలివరీ అయిన తర్వాత కూడా వెంటనే ఆపకుండా మనం మెట్ఫార్మిన్ అనేటువంటి ట్యాబ్లెట్ చాలామందిలో వాడాల్సి వస్తుంది. దానివల్ల వీళ్ళు దీర్ఘకాలంలో షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. ఒకసారి ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మన షుగర్కి ఏమన్నా అటాక్ అవుతుందా లేదా, మనం షుగర్ వ్యాధి బారిన పడుతున్నామా లేదా, షుగర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది తరచుగా పరీక్ష చేయించుకొని, అది కనుగొన్న ఎర్లీ స్టేజ్లోనే మనం కనుక ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినట్లయితే లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ కింద మారకుండా ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. Like and subscribe Eagle Health and Beauty.